హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం స్వీట్ కంబ్యాట్ అని చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 20 అలాగే 21ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే ఫంగ్యూతో పాటు వాంగ్ షైవై ఇస్తున్న ట్రీట్కి వెళ్ళను అని చెప్పి అంటాడు కదా. ఇంకా తనేమో వెళ్ళకుండా ఇంకా తన పార్ట్ టైం జాబ్కి వచ్చేసి తను డల్గా కూర్చుని ఉంటాడనమాట. ఇంకా ఇక్కడ అంటే జాపనీస్ రెస్టారెంట్లో ఏమవుతుంది అంటే యువాన్ ఏం చేస్తుంది అంటే మొత్తం అందరి గ్యాంగ్ని కూడా పిలిపిస్తుంది అనమాట. జాయోమి వచ్చేసి ఇక్కడ ఎవరు మాకు ట్రీట్ ఇచ్చేది అని చెప్పేసి యువాన్ని అడుగుతుంది. ఇంకా అప్పుడు యువాన్ అంటుంది, ఇదిగో ఇక్కడున్న హ్యాండ్సమ్ గాయే మీకు ట్రీట్ ఇచ్చేది అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు జాయోమి ఏమో చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా వాంగ్ వేకి చెప్తుందనమాట. ఇంకా వాంగ్ వే ఏమో షాక్ అవుతాడు, ఏంటి ఇంతమంది వచ్చారు అని చెప్పేసి. ఇంకా తర్వాత సున్హావో కూడా చాలా మంది గ్యాంగ్ని తీసుకొస్తారనమాట, తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చేస్తాడు. ఇంకా వాళ్ళందరినీ కూడా చూసి షాక్ అయిపోతాడనమాట వాంగ్ షైవై. ఇంకా తర్వాత ఫోన్లో యువాన్ డైరెక్టర్ని పిలుస్తుందనమాట, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి అని చెప్పేసి. ఇంకా అది విని వాంగ్ అయితే చాలా షాక్ అయిపోతాడనమాట. షాక్ అయిపోయి ఫంగ్యోని అడుగుతూ ఉంటాడు, ఓహో ఇంతమంది ఉన్నారా మీ కాలేజ్లో అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఫంగ్యో అంటుంది, వీళ్ళేంటి ఇంకా చాలామంది ఉన్నారు, కొంచెం సేపు ఆగు, చాలామంది వస్తారు అని చెప్పేసి ఫంగ్యో అంటుందన్నమాట. ఇంకా ఆ ఫీస్ట్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా అప్పుడు ఇంకా ఫంగ్యూ అలాగే యువాన్ అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఫంగ్యూ ఏమంటుంది అంటే, నీకు లాస్ట్ టైం గుర్తుందా ఎప్పుడైతే వాంగ్ వచ్చేసి నన్ను హోటల్కి తీసుకెళ్తా అన్నాడో అప్పుడు మింగ్టాన్ చాలా సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు యువాన్ అని అంటుంది, లేదే నేనేం గమనించలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో ఫంగ్యూ అంటుంది, లేదు నేను గమనించాను, లాస్ట్ టైం కూడా మేమిద్దరం హోటల్కి వెళ్ళాం కదా, అప్పుడు వాంగ్ మీద కావాలని చెప్పేసి మింగ్టాయాన్ అంటే డ్రింక్ని పోసేసాడు అని చెప్పేసి అలా అంటుందన్నమాట. ఇంకా అది వినిన తర్వాత యువాన్ ఏమో, ఏంటి నిజమా, ఇలాంటి సిచ్యువేషన్ నాకెందుకు చెప్పలేదు, అంటే నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో మింగ్టాయాన్ కూడా అలాంటి ఫీలింగ్సే ఉన్నట్టున్నాయి అని చెప్పేసి, నువ్వు తన్ని ఇంకా ప్రొవోక్ చెయ్యి అంటే తను రెచ్చగొట్టు ఇంకా, సో అప్పుడు తనే నీకు ప్రపోజ్ చేస్తాడు అని చెప్పేసి ఎలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఫాంగ్యూ ఏమో యువాన్ అని చెప్పింది కరెక్టేనేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో మింగ్టాన్ ఏం చేస్తుంటాడు అంటే ఫంగ్యూ గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఫంగ్యూ ఎందుకు తనతో వెళ్ళింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అవును ఫంగ్యూ, ఈరోజు నైట్ మా ఇంటికి వచ్చి నువ్వు నూడిల్స్ ప్రిపేర్ చేస్తా అన్నావు కదా, నువ్వు మర్చిపోయావా ఏంటి అని చెప్పేసి తన కోసమే వెయిట్ చేస్తూ అలాగే తన కోసం ఆలోచిస్తూ ఉండిపోతాడనమాట అలాగా నైట్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే యువాన్ వాళ్ళ డాడీని చూపిస్తారనమాట. సో ఆయనేమో మార్నింగ్ అంటే షాపింగ్కి వెళ్తున్నప్పుడు తన సైకిల్ని సున్హావు వాళ్ళ మదర్కి గుద్దేస్తాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆవిడ కాలుకి దెబ్బ తగిలింది అని చెప్పి ఆ దెబ్బ చూస్తూ ఆయన ఏం చూస్తారు అంటే ఆవిడ కాలు మీద 7 పుట్టుమచ్చలు ఉంటాయన్నమాట. సో వాటిని చూసి ఆయన షాక్ అయిపోతాడు, ఏంటి నిజంగానే తనకి 7 పుట్టుమచ్చలు ఉన్నాయా అని చెప్పేసి. ఇంకా అదంతా కూడా గుర్తు తెచ్చుకుని ఇంకా వాళ్ళ ఆవిడని తలుచుకుంటూ ఉంటాడనమాట. నేనేదో నువ్వు ఊరికే చెప్పావు అనుకున్నాను, కానీ నిజంగానే 7 పుట్టుమచ్చలున్న అమ్మాయి ఉండటం ఏంటి అంటే నువ్వు కరెక్ట్గానే చెప్పావా ఏంటి అని చెప్పేసి ఆయన వాళ్ళ వైఫ్ని అంటే చనిపోయిన వైఫ్ని తలుచుకుంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమో మింగ్టాన్ అలాగే ఫంగ్యూ ఇద్దరు కూడా మాట్లాడుకోకుండా వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే అక్కడికి యువాన్ వస్తుంది. యువాన్ వచ్చేసి కావాలని చెప్పేసి, ఫంగ్యూ అవును అంకుల్ వాంగ్ వాళ్ళ అబ్బాయి చాలా బాగున్నాడు కదా, నీతో చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు అన్నీ అని చెప్పేసి ఆ అంకుల్ వాంగ్ని పొగుడుతూ ఉంటుందన్నమాట. నువ్వు కూడా తన్ని టెస్ట్ చేయాలి అని చెప్పి అన్నావు కదా, సో మనం ఎందుకు టెస్ట్ చేయకూడదు, తను నిన్ను కేర్ చేస్తాడా లేదా అని చెప్పేసి కావాలని మింగ్టాన్ వినేటట్టు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఇంకా ఫంగ్యూ ఏమో చాలు ఇంకా నువ్వు మాట్లాడకేమి అని చెప్పేసి యువాన్తో అంటూ ఉంటుందన్నమాట. నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి యువాన్ అంటుంది. ఇంకా యువాన్ కూడా సరే అయితే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఫంగ్యూ కూడా అక్కడ చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే తను కూడా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట మింగ్టాయాన్తో ఏం మాట్లాడకుండా. ఇంకా అదే టైంలో మింగ్టాయాన్ ఏమో ఫంగ్యూని పిలుస్తాడనమాట. ఫంగ్యూ నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు మింగ్టాయాన్ ఏమో నీకు అంకుల్ వాంగ్ వాళ్ళ అబ్బాయి నచ్చాడా అని చెప్పేసి ఫంగ్యూని అడుగుతాడనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ ఏమో యువాన్ అని చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది, నువ్వు తన్ని ప్రొవోక్ చేయాలి అని చెప్పేసి చెప్పింది కదా, సో అది గుర్తు తెచ్చుకుని
నాకిష్టమని నేను చెప్పలేను. కానీ ఇష్టం లేదని కూడా చెప్పలేను అని చెప్పేసి అంటుందనమాట ఫంగ్యూ. ఇంకా అది విని మింగ్‌టాన్ అని అంటాడు, "తను అస్సలు మంచివాడు కాదు. తను నీకు పైకి వేరేలా కనిపిస్తున్నాడు. తన లోపల ఇంటెన్షన్స్ అన్నీ వేరుగా ఉన్నాయి తెలుసా" అని చెప్పేసి, "నీకు ఇంకా మంచి వాళ్ళు దొరుకుతారు ఫంగ్యూ" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది, "ఇంకా మంచి వాళ్ళంటే ఎలాంటి వాళ్ళు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్‌టాన్ అంటాడు, "ఎలాంటి వాళ్ళు అంటే నిన్ను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, నిన్నెప్పుడూ కూడా కేరింగ్‌గా చూసుకునే వాళ్ళు దొరుకుతారు నీకు" అని చెప్పేసి మింగ్‌టాన్ అంటాడనమాట. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది, నేను అనుకున్న వాళ్ళనే నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మింగ్‌టాన్ ఏమో తన చేతిలో ఉన్న టీని చూస్తాడనమాట. టీని చూసి ఇంకప్పుడు ఫంగ్యూ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు టీని తాగలేకపోతుంది కదా, వాళ్ళ కప్స్ బాగాలేదని చెప్పేసి, ఇంకా అది తలుచుకుని ఏం లేదు అని చెప్పేసి, నిన్ను అంతకంటే బాగా చూసుకోవటం అంటే అంకుల్ వాంగ్ మాత్రం కాదు, అది మాత్రం నేను చెప్పగలను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే ఫంగ్యూ ఏమో తను చెప్తాడేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తను కూడా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతుందనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జాయోమిని చూపిస్తారనమాట. జాయోమి ఏమో మిర్రర్ దగ్గరికి వెళ్ళి, "ఓ మిర్రర్, ఎవరు అందరికంటే మింగ్‌టాన్‌కి బాగా సూట్ అవుతారు, ఫంగ్యూనా లేకపోతే జాయోమినా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత తనే మిర్రర్‌లో కనపడినట్టు, ఆ మిర్రర్ ఏమో, "జాయోమి, నువ్వు అందరికంటే క్యూట్‌గా ఉంటావు కాబట్టి నువ్వే మింగ్‌టాన్‌కి సూట్ అవుతావు" అని చెప్పి తనే చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా తనేమో అలా చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా జాయోమి ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే అంకుల్ వాంగ్ వాళ్ళ అబ్బాయి అంటే ఫంగ్యూని పెళ్లి చేసుకుందాం దానికి ట్రై చేస్తున్నాడు కదా, సో అందుకని చెప్పేసి తనకి ఒక రివైవల్ అనేది లేకుండా పోయింది అని చెప్పేసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, తర్వాత ఫంగ్యూ అలాగే మింగ్‌టాన్ ఇద్దరు కూడా ఒక దగ్గర ఉంటారనమాట. అక్కడికి యువాన్ వచ్చేసి మింగ్‌టాన్‌తో అంటూ ఉంటుంది, "నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది. సో తనేమో వాళ్ళ జూనియర్ని ఇష్టపడుతుంది. కానీ వాళ్ళ జూనియర్ తనకి ఇష్టమైనట్టే యాక్ట్ చేస్తూ ఉన్నాడు. తనకి అంటే నా ఫ్రెండ్కి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామని ట్రై చేస్తుంటే, ఆ అబ్బాయితో ఆ జూనియర్ ఏమో కొంచెం పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నాడు. సో ఇదంతా ఏమంటావు అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ ఏమో చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అయ్యి యువానన్ని గట్టిగా కొడుతుందన్నమాట. ఇంకా అలా కొట్టేటప్పటికి యువానన్ ఏమో కింద పడిపోతుంది. ఇంక వెంటనే ఫంగ్యూ ఏమంటుంది అంటే మింగ్‌టాన్‌తో, "యువానన్ కొంచెం సీ ఫుడ్ ఏదో తింది, తనకి ఎలర్జీ వచ్చింది బ్రెయిన్‌లో, ఏమనుకోకండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అలాగే" అని చెప్పేసి ఇంకా తనని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత యువాననేమో ఫంగ్యూని తిట్టుకుంటూ ఉంటుందన్నమాట ఆ రోజు నైట్ బ్యాండేడ్ వేసుకుని తన దెబ్బకి. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే, సున్హావో ఏమో డల్‌గా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ కాలేజ్‌లో ఉన్న ప్రెసిడెంట్ ఉంటారు కదా, సో ఆయన ఏం చేస్తారు అంటే జాయోమిని, అలాగే ఫంగ్యూని, ఇంకా యువానన్ని వీళ్ళ ముగ్గురిని కూడా సెలెక్ట్ చేసి మకావుకి పంపిస్తారనమాట ఒక కాంపిటీషన్ కోసం అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ ముగ్గురు ఏమో వాళ్ళ కోచ్ కింద మింగ్‌టాన్ని తీసుకెళ్తాము అని చెప్పి అడుగుతారు. ఇంకా మింగ్‌టాన్ కూడా దానికి సరే అంటారు. కానీ బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల సున్హావోని వాళ్ళు తీసుకెళ్ళలేకపోతారనమాట. ఇంకా అందుకని సున్హావో డల్‌గా ఉంటాడు. అయితే సున్హావో వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే సున్హావోని కూడా అంటే మకావుకి పంపించడం కోసం అని చెప్పేసి ఆవిడ ఒక లక్కీ టిప్ని ఏర్పాటు చేసి అందులో సున్హావోనే గెలిచేలాగా ఏర్పాటు చేస్తుందన్నమాట. ఇంకా సున్హావో అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి తను కూడా మకావు వెళ్ళొచ్చు కాబట్టి. ఇంకా ఆ రోజు నైట్ ఫంగ్యూ ఏమో మింగ్‌టాన్‌నే తలుచుకుంటూ ఉంటుందన్నమాట. మింగ్‌టాన్ అలాగే ఫంగ్యూ వీళ్ళందరూ దిగిన అమ్యూజ్మెంట్‌లో దిగిన ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మింగ్‌టాన్ కూడా ఫంగ్యూనే తలుచుకుంటూ ఉంటాడనమాట. ఫంగ్యూ ఫోటో చూసి ఫంగ్యూని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. తర్వాత రోజు మార్నింగే ఫంగ్యూని అలాగే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ గ్రాండ్ పా పిలుస్తారనమాట. పిలిచి, నువ్వు అంటే దుబాయ్‌కి వెళ్ళాలని చెప్పాను కదా, సో ఆ ట్రిప్ అనేది ప్రీపోన్ అయింది, నువ్వు 15థ్ వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు ఏమంటాడు అంటే, గ్రాండ్ పా తను ఏదో కాంపిటీషన్‌కి వెళ్ళాలంట, కావాలంటే నా ప్లాన్స్ అన్నీ కూడా నేను పక్కన పెట్టేసి ఎలాగోలా కంప్లీట్ చేసేసి తన బదులు నేను దుబాయ్‌కి వెళ్తాను అని చెప్పేసి ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అంటాడనమాట. కానీ వాళ్ళ గ్రాండ్ పా మాత్రం ఊరుకోరనమాట. ఎందుకు మీ ఇద్దరు ఏదో ఒక ప్లాన్ చేసేసి నన్ను మోసం చేసి మీరు అనుకున్నవే నెగ్గించుకోవాలని చూస్తున్నారా ఏంటి అనేటప్పటికి ఇంకా ఫంగ్యూ అంటుంది, లేదు గ్రాండ్ పా, నేను ప్రామిస్ చేశాను కదా నీకు, సో నేను ప్రామిస్ని నిలబెట్టుకుంటాను, నేను వెళ్తాను అని చెప్పేసి దుబాయ్‌కే వెళ్తాను అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా వాళ్ళ గ్రాండ్ పా కూడా సరే గుడ్ డెసిషన్ అని చెప్పేసి అంటారు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి ఏం చూపిస్తారు అంటే మింగ్‌టాన్ ఏమో వాళ్ళ కాలేజ్‌లో ఉన్న సీనియర్ దగ్గరికి వెళ్ళి, ఈ ఎస్ లెవెల్ అథ్లెట్స్ ముగ్గురు కూడా నన్ను కోచ్ కింద హైర్ చేశారు, కానీ నాకు ఏం చేయాలో తెలీదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఆ సీనియర్ ఏం చెప్తుంది అంటే, వాళ్ళు నిన్ను హైర్ చేశారు అంటే నీలో ఏదో ఉంది కాబట్టే వాళ్ళు హైర్ చేశారు, సో నువ్వేం చేస్తావు అంటే వాళ్ళ ఎనిమీ గురించి అంటే ఎక్కువగా కేర్ చూపించు, వాళ్ళ ఎనిమీ స్ట్రెంగ్స్ అలాగే వీక్నెస్ నువ్వు తెలుసుకున్నావు అంటే వాళ్ళని ఈజీగా గైడ్ చేయొచ్చు అని చెప్పేసి అంటుంది. ఇంకా మింగ్‌టాన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ ఎనిమీ అంటే ఎవరు అంటే జాయోఫెంగ్ అనమాట. సో జాయోఫెంగ్ వాళ్ళ కాలేజ్కి వెళ్తాడనమాట.
నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే, ఫంగ్యూ ఏమో ఇంకా వాళ్ళ స్కూల్‌కి వెళ్ళి అంటే మింగ్ టాన్ వాళ్ళ తమ్ముడు, చెల్లి వాళ్ళు ఉండే కరాటే స్కూల్‌కి వెళ్తుందనమాట. వెళ్ళి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ మింగ్ టాన్ వాళ్ళ తమ్ముడిని, చెల్లిని ఏమని చెప్తుంది అంటే, మన ఇద్దరం కూడా అంటే మనందరం కూడా కలిసి వెళ్ళి ఏదైనా ఫుడ్ తిందాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే, మింగ్ టాన్ ఏమో ఆ కాలేజ్‌కి వెళ్తాడు కదా! సో, వెళ్ళిన తర్వాత అక్కడ అంటే జాయోఫెంగ్‌కున్న వీక్‌నెస్‌లు, స్ట్రెంగ్త్స్ అవన్నీ దూరం నుండి గమనిస్తూ ఉంటాడనమాట. ఇంకా తను బాక్సింగ్ చేస్తూ ఉంటే తను కిక్స్ అనేవి ఎలా ఇస్తుంది అవన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అప్పుడే జాయోఫెంగ్ అలాగే మోయి చాన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏంటి జాయోఫెంగ్ నీకు అపోనెంట్ అంటే ఎవరు అంటే గ్వానన్ మాత్రమే. కానీ గ్వానన్ ఏమో వాష్‌రూమ్స్ క్లీన్ చేయటంలో బిజీగా ఉన్నాడు కదా! అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా మింగ్ టాన్ వింటాడనమాట. మింగ్ టాన్ విని వెంటనే గ్వానన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో మింగ్ టాన్ వాళ్ళ చెల్లి, తమ్ముడిని ఇద్దరిని కూడా లంచ్‌కి తీసుకెళ్తుంది కదా! సో, అక్కడ వాళ్ళిద్దరూ ఏమో పోర్క్ రైస్ అడుగుతారనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది, "నేను మీకు చాలా మంచి డిన్నర్‌ని ఇప్పిద్దామంటే మీరేంటి ఇది అడిగారు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు ఏం చెప్తారు అంటే, "మా మదర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే ముందు రోజు మాకు ఇదే ట్రీట్ ఇచ్చింది. అందుకనే మింగ్ టాన్‌కి ఫుడ్ అంటే అస్సలు నచ్చదు. మేము చెప్పాం కాబట్టి తను కొంచెమన్నా తింటాడంతే. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మకావ్‌లో అయితే మేము బాగా తినేవాళ్ళం. ఎందుకు అంటే మకావ్‌లో మాకు మా అన్నయ్య అంటే అలవెన్స్ కూడా ఇచ్చేవారు. కానీ ఇక్కడ ఇవ్వట్లేదు కదా!" అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. ఇంక అదంతా విన్న తర్వాత మింగ్ టాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుందనమాట ఫంగ్యూ. ఓహో! తినకి ఇంత సాడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. తను కూడా మా పేరెంట్స్ లాగే చనిపోయారేమో తన పేరెంట్స్ కూడా అనుకున్నాను. కానీ తనకి ఇంత సాడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరితో ఏమంటుంది అంటే, "ఈసారి మీకు ఎప్పుడైనా సరే పోర్క్ రైస్ తినాలని ఉంటే నన్ను అడగండి. నేను మీకు ఇప్పిస్తాను. ఇది మనిద్దరి మధ్య ఉన్న సీక్రెట్. అంటే మనందరి మధ్య ఉన్న సీక్రెటే మీ అన్నయ్యకి తెలియకూడదు" అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి మింగ్ టానే చూపిస్తారు. మింగ్ టాన్ ఏమో గువానన్ని కలుస్తాడు కదా! సో, గువానన్ దగ్గరికి వెళ్ళి, "మీ కాలేజ్ నిన్ను ఇంతలాగా పనిష్ చేస్తుంది అని నేను అనుకోలేదు. కానీ చాలా దారుణంగా ఇచ్చారు నీకు పనిష్మెంట్" అనేటప్పటికి గువానన్ అంటాడు, "నాకు తెలిసి బాక్సింగ్ అయితే ఒక అంటే మన ఫైటింగ్‌ని చూపించేది కాదు. ఇది ఒక స్పిరిచ్యువల్ గేమ్. సో, దానిలో మనము మన విల్ పవర్‌ని పెంచుకోవాలి గానీ మోయి చాన్ లాగా అంత ప్రౌడ్‌గా ఉండకూడదు. అందుకనే మోయి చాన్‌కి ఒకసారి డిఫీట్‌ని కూడా టేస్ట్ చేయాలి అని చెప్పేసి, అలాగే నీకు నీ రివెంజ్‌ని తీర్చుకోవాలి అని చెప్పేసి నేను నీ దగ్గర ఓడిపోయాను" అని చెప్పేసి గువానన్ అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు మింగ్ టాన్ ఏమో అవునా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత గువానన్ ఏమంటాడు అంటే, "అవును నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేసావు? జాయోఫెంగ్ వీక్‌నెస్‌ని చూడడానికి వచ్చావు కదా!" అని చెప్పేసి, "అలాగైతే నువ్వు వెళ్ళి జాయోఫెంగ్‌తో పోటీ పడాలి. ఇలాగ దూరం నుండి చూస్తే తన అంటే స్ట్రెంగ్త్ అలాగే వీక్‌నెస్ నీకు తెలీదు" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక అప్పుడు మింగ్ టాన్ కూడా సరే అయితే నేను వెళ్ళి ఫైట్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత గువానన్ ఏం చేస్తాడు అంటే మింగ్ టాయాన్ని తీసుకుని జాయోఫెంగ్ దగ్గరికి వెళ్ళి జాయోఫెంగ్‌తో పోటీ పడతాడంట మింగ్ టాన్ అని చెప్పేసి అంటాడు. ఇంకా జాయోఫెంగ్ అంటుంది, "సరే నేను చూస్తాను. ఆ ముగ్గురు ఎస్ లెవెల్ అథ్లెట్స్ కలిపి నిన్ను ఎంతలా ట్రైన్ చేశారో నేను చూడాలనుకుంటున్నాను. సరే నేను రెడీ ఫైటింగ్‌కి" అని చెప్పేసి జాయోఫెంగ్ అంటుందనమాట. తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఫైటింగ్‌కి వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అదే టైంలో మింగ్ టాన్ ఏమో జాయోఫెంగ్ స్ట్రెంగ్త్ అలాగే వీక్‌నెస్ అన్నీ కూడా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో మోయి చాన్ ఏమో మొన్నేదో లక్ కోసం గెలిచాడు అంతే జాయోఫెంగ్, ఇప్పుడు నువ్వు తనకి అంటే ఓడించాలి తన్ని అని చెప్పేసి మోయి చాన్ అంటూ ఉంటాడు. అయితే గువానన్ అంటాడు, "ఇది లక్ కాదు. ఒకసారి తన్ని చూడు. తను కొన్ని రోజుల నుండే ప్రాక్టీస్ చేసినా సరే జాయోఫెంగ్‌తో రెసిస్ట్ చేసుకోగలుగుతున్నాడు. అంటే ఒక్కొక్కసారి అంటే తను ఇంకా కనుక ప్రాక్టీస్ చేసుంటే తనకి జాయోఫెంగ్ కూడా గ్రేట్ అపోనెంట్ కాదు తెలుసా" అని చెప్పేసి ఇంకా గువానన్ అంటాడనమాట. ఇంకా అది విన్న వెంటనే మోయి చాన్‌కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంక తర్వాత మొత్తం ఫైటింగ్ అంతా అయిపోయిన తర్వాత మింగ్ టాన్ ఏం చేస్తాడు అంటే యువానన్ దగ్గరికి, జాయోమి దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడు అంటే, "మీకు తెలుసా జాయోఫెంగ్ యువానన్ నీకంటే ఫాస్ట్‌గా ఉంది. జాయోమి నీకంటే స్ట్రాంగ్‌గా ఉంది" అని చెప్పేసి అంటాడనమాట. "మీకు కరెక్ట్ ఆపోనెంట్ జాయోఫెంగ్" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఏమో అవును యువానన్ అంటుంది, "అవును నాకు తెలుసు. నాకు స్పీడ్ అనేది చాలా తక్కువ" అని చెప్పి అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు మింగ్ టాన్ అంటాడు, "మీరిద్దరూ ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇలా ఆలోచించొచ్చు కదా!
అంటే యువానన్ నీకంటే జయోఫెంగ్ అంత స్ట్రాంగ్ ఏం కాదు, అలాగే జాయోమి నీకంటే అంత ఫాస్ట్గా కూడా లేదు జాయోఫెంగ్ అని చెప్పేసి అంటాడనమాట. మీ ఇద్దరు కూడా కరెక్ట్గా మీ స్ట్రెంగ్త్ని ఉపయోగిస్తే జాయోఫెంగ్ని ఈజీగా ఓడించవచ్చు అని చెప్పేసి అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా సరే మేము మా స్ట్రెంగ్త్ని ఉపయోగిస్తాము అని చెప్పేసి అంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మోయి చాన్ అలాగే మిస్టర్ వై ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఒక గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మోయి చాన్ అంటాడు నాకు ఒక అపోనెంట్ ఉన్నాడు, సో తనైతే చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నాడు అని చెప్పేసి, ఇంకా ఈరోజు జాయోఫెంగ్తో కూడా తను కొంచెం సేపు చాలాసేపు రెసిస్ట్ చేయగలిగాడు, నేను కూడా అంతసేపు రెసిస్ట్ చేయలేను తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఈ మిస్టర్ వై అంటాడు అవునా ఎవరు తను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు ఈ మోయి చాన్ అంటాడు సరే నేను నీకు ఫోటో చూపిస్తాను అని చెప్పేసి ఇంకా మింగ్టాన్ ఫోటో చూపించేసి తినని ముగ్గురు ఎస్ లెవెల్ ట్రైనీస్ అంటే అథ్లెట్స్ ట్రైన్ చేస్తున్నారు తెలుసా అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు మిస్టర్ వై అంటాడు అంటే ఫంగ్యూ కూడా తను ట్రైన్ చేస్తుందా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మోయిచాన్ అంటాడు అవును నువ్వు ఫంగ్యూకి అంటే దాన్ని పెళ్లి చేసుకుందామని ట్రై చేస్తున్నావు కదా, కానీ తినుండగా ఫంగ్యూ నీ దగ్గరికి రాదేమో అనిపిస్తుంది నాకు ఎందుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మిస్టర్ వై ఏం చేస్తాడు అంటే సరే నేను తిన పని చెప్తాను అని చెప్పేసి అంటాడు. అండ్ తర్వాత ఈ మిస్టర్ వై ఏం చేస్తాడు అంటే మింగ్టాన్ దగ్గరికి వెళ్తాడనమాట. మింగ్టాన్ దగ్గరికి వెళ్ళి అవును నువ్వు ఆ రోజు నా మీద వైన్ పోసింది నువ్వే కదా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అని చెప్పేసి మింగ్టాన్తో అంటూ ఉంటాడనమాట. ఏంటి నువ్వు ఫంగ్యూని అంటే పెళ్లి చేసుకుందాము అలాంటివన్నీ పెద్ద పెద్ద హై గోల్స్ అనేవి పెట్టుకుంటున్నావా ఏంటి, అలాంటివన్నీ నెరవేరవు, ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఫంగ్యూ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, ఫంగ్యూకి నా అలాంటి వాళ్ళే సెటిల్ అవుతారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మింగ్టాన్ అంటాడు ఏంటి నీలాంటి వాళ్ళకి మనీ మాత్రమే మ్యాటర్, సో మనీ ఒక్కటే కాదు చాలా అనేవి ఉన్నాయి ఇంపార్టెంట్ విషయాలు, అయినా నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పేసి తన మీద వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తాడనమాట. ఇంకా అలా చేసేటప్పటికి మిస్టర్ వే అంటాడు నీ పని నేను చెప్తాను అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ ఏం జరుగుతుంది అంటే మింగ్టాన్ ఏమో సున్హావోతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా తనకున్న వరీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సున్హావో అంటాడు అవునా మిస్టర్ వాంగ్ కొంచెం డేంజరస్ అనిపిస్తుంది, ఎందుకంటే తను చాలా మనీ ఉన్నవాడు కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మింగ్టాన్ ఏమంటాడు అంటే అవును అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు, కానీ తనేమో ఫంగ్యూకి కరెక్ట్ కాదు, ఫంగ్యూకి ఇంకా మంచి వాళ్ళు దొరుకుతారు, ఫంగ్యూకి నువ్వంటే ఇష్టం అని చెప్పావు కదా నువ్వు మొన్న నాకు, సో అందుకని చెప్పేసి నువ్వే తను ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి అని అలా అనేటప్పటికి సున్హావో అంటాడు లేదు ఫంగ్యూకి నేను ఇష్టం కాదు నువ్వే ఇష్టం, తను నీకోసమే నూడిల్స్ చేయటం నేర్చుకుంది అని చెప్పేసి నాకు ఫస్ట్లో తెలియలేదు కానీ తర్వాత నాకు అర్థమైంది అని చెప్పేసి, తనకి నువ్వంటే ఇష్టం నీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి నువ్వు వెళ్ళి కన్ఫెస్ చెయ్యి అని చెప్పేసి, మన ఇద్దరు మధ్య ఫెయిర్ ఫైట్ అనేది ఉండాలి, నేను నిన్ను అంటే ఆపేసి నేను గెలవాలి అనేది నాకైతే లేదు అని చెప్పేసి సున్హావో అంటాడనమాట. ఇంక అప్పుడు మింగ్టాన్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. అయితే వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా మింగ్టాన్ వాళ్ళ తమ్ముడు చెల్లి వింటారనమాట. వెంటనే మింగ్టాన్తో సున్హావో చెప్పినట్టే చెయ్యన్నయ్యా అని చెప్పేసి అంటారు. ఇంకా మింగ్టాన్ సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా మింగ్టాన్ ఏమో ఫంగ్యూని కలవడానికి వెళ్తూ ఉంటాడు, కానీ ఫంగ్యూ దారిలోనే కనిపిస్తుంది అనమాట. తనేమో ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఉంటుంది, కానీ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ అనేవి అయిపోతాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి తను బయట వెయిట్ చేస్తూ ఉంటే మింగ్టాన్ కనిపించి ఏం చేస్తాడు అంటే నేను నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను అని చెప్పేసి అంటే షాప్ క్లోజ్ చేస్తున్నా సరే లోపలికి వెళ్ళి ఇంకా ఫంగ్యూకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కూడా కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఇంకా అప్పుడు మింగ్టాన్ ఏం చెప్తాడు అంటే ఫంగ్యూ నేను క్వశ్చన్ అడగొచ్చా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా ఫంగ్యూ ఏమో సరే అడుగు అనేటప్పటికీ అప్పుడు మింగ్టాన్ ఏమంటాడు అంటే నాకు ఒక సీనియర్ అంటే ఇష్టము, సో తనకు కూడా నేనంటే ఇష్టము అని చెప్పేసి నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు, సో తనకి నేనంటే ఇష్టం అంటావా లేకపోతే నేనే అలా భావిస్తున్నానంటావా అని చెప్పేసి అలా అడుగుతాడు. ఇంకా ఫంగ్యూ ఏమో ఏం ఆన్సర్ చెప్పకపోయేటప్పటికి ఇంకా అప్పుడు మింగ్టాన్ అంటాడు ఫంగ్యూ నేనంటే నీకు ఇష్టమా అని చెప్పేసి అలా అంటాడు అనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ ఏమో నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మింగ్టాన్ ఏమో ఫంగ్యూ వెనకాలే వెళ్తాడనమాట. వెళ్ళి నువ్వు చెప్పు నాకు ఆన్సర్ కావాలి అని చెప్పేసి అడుగుతాడు. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది అవును నువ్వంటే నాకు ఇష్టము, కానీ నీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు నువ్వు నో అని చెప్పేయచ్చు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ మింగ్టాన్ ఏమో ఫంగ్యూని హక్ చేసుకుంటాడు అనమాట. హక్ చేసుకుని నువ్వంటే నాకు కూడా ఇష్టం, చాలా రోజుల నుండి నేను ఇది చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది మరి నువ్వు ఎందుకు చెప్పలేదు ఇదంతా చాలా రోజుల క్రితం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మింగ్టాన్ అంటాడు ఎందుకు అంటే నా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పూర్ కదా, నేను పూర్ అనేటప్పటికీ ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది నువ్వు పూర్ అయితే ఏంటి నువ్వు చాలా స్కిల్డ్ కదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు మింగ్టాన్ అంటాడు నేను నీలాగా అథ్లెట్ని కాదు కదా, అంత మంచి స్కిల్స్ అయితే నాకు లేవు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఫంగ్యూ అంటుంది నీకు అన్ని స్కిల్స్ లేకపోతే ఏంటి నువ్వు ఇంప్రూవ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఫంగ్యూ అంటూ ఉంటుందన్నమాట.
ఇంక అప్పుడు మింగ్టా అని అంటాడు, కానీ నేను చదువుని కూడా చాలా సంవత్సరాలు ఆపేసి మళ్ళీ జాయిన్ అయ్యాను స్కాలర్‌షిప్‌తో అనేటప్పటికి ఫంగ్యూ అంటుంది, "నువ్వు చాలా సంవత్సరాలు ఆపితే ఏంటి? నువ్వు అంటే యువానన్‌కి అలాగే జయోమికి ఇంగ్లీషే నేర్పించావు. నువ్వు అంత గ్రేట్" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు మింగ్టాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా మింగ్టాన్ ఏమో ఫంగ్యూని కిస్ చేస్తాడు. ఇంకా తర్వాత ఫంగ్యూ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ తమ్ముడితో, "ఈరోజు నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ తమ్ముడేమో, "ఏమైంది అసలు ఫంగ్యూకి ఇలా బిహేవ్ చేస్తుంది? తనకేమైనా దెయ్యం పట్టిందా ఏంటి?" అని చెప్పేసి షాక్ అయ్యి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే యువానన్ వాళ్ళ ఫాదర్ ఏమో యువానన్ దగ్గరికి వచ్చేసి, "నేను సున్హావో వాళ్ళ మదర్‌ని గుద్దైపోయాను యాక్సిడెంట్‌గా. సో తనకి సారీ చెప్పాలి కదా! తన అడ్రస్ తెలుసా నీకు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు యువానన్ అంటుంది, "నాకు అడ్రస్ తెలీదు, కానీ ఆవిడ మాత్రం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లోనే ఉంటుంది" అని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అడ్రస్ ఇస్తుందనమాట. ఇంకా వాళ్ళ డ్యాడీ ఏమో, "సరే థ్యాంక్ యూ" అని చెప్పేసి అంటూ ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే యువానన్ ఏమో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడు తనేం అడుగుతుంది అంటే, మింగ్టయాన్, అవును గువానన్ ఎలా ఉన్నాడు వాళ్ళ కాలేజ్‌లో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాన్ ఏమో గువానన్ చెప్పని గుర్తు తెచ్చుకుని, అంటే యువానన్‌కి చెప్పొద్దు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అదంతా గుర్తు తెచ్చుకుని, తను హ్యాపీగానే ఉన్నాడు, తనకేం పనిష్మెంట్ ఇవ్వలేదు, తను ఎలాగైనా సరే పెద్ద అథ్లెట్ కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అదంతా విన్న తర్వాత యువానన్ ఏమో మింగ్టాన్ మాటలు నమ్మలేక ఇంకా గువానన్ వాళ్ళ కాలేజ్‌కి వెళ్తుందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి గువానన్ ఏమో అక్కడ అన్నీ కూడా క్లీన్ చేయటం అవన్నీ చూసి ఇంకా తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే తనకి జాయోఫెంగ్ కనిపిస్తుందనమాట. జాయోఫెంగ్ కనిపించేసి, "నేను నీతో మాట్లాడాలి కొంచెం యువానన్, ఇక్కడి దాకా వచ్చావా? నీ హార్ట్ అనేది బ్రేక్ అయిపోయి ఉంటుంది కదా గువానన్ అలా చూసి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు యువానన్ ఏమో, "లేదు నేను నీతో మాట్లాడను" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు జాయఫెంగ్ అంటుంది, "నువ్వు ఇంకా హార్ట్ అనేది బ్రేక్ అయ్యే మాట నేను ఇంకోటి చెప్పాలి నీకు" అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే యువానన్ని, అలాగే జాయోమిని, ఇంకా మింగ్టాన్ని, సున్హావని వీళ్ళందరినీ కూడా కాలేజ్ మేనేజ్మెంట్ మకావ్‌కి పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత జాయోమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఫంగ్యూ రావట్లేదు కాబట్టి మకావ్, మింగ్టాన్ నావాడే, ఇంకా మింగ్టాన్ని నేను ఒక్కదాన్నే హైజాక్ చేసేస్తాను అని చెప్పేసి తనేమో అలా ఊహించుకుంటూ ఉంటుంది. ఇదే టైంలో సున్హావో ఏమో, "అమ్మో మింగ్టాయాన్ నేను తన్ని కన్ఫెస్ చేయమన్నాను ఫంగ్యూకి అని జాయోమికి చెప్పాడు అంటే నా పని అయిపోయినట్టే, జాయోమి నన్ను షూట్ చేసేస్తుంది" అని చెప్పేసి తన్ని జాయోమి షూట్ చేస్తున్నట్టు ఇంకా తను ఊహించుకుంటూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో కార్‌లో వెళ్తూ ఉంటుంది కదా దుబాయ్‌కి. సో అక్కడ దుబాయ్‌కి వెళ్ళేటప్పుడు కార్‌లో ఉన్న డ్రైవర్ ఏమంటారు అంటే, "మేడం మీ ఫ్లైట్ అనేది అంటే ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిందంట, డిలే అయిందంట, అందుకని చెప్పేసి మీరు వేరే ఫ్లైట్ ఎక్కాల్సి ఉంటుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ ఏమో సరే అని చెప్పేసి తను కూడా చాలా డల్‌గా ఉంటుంది. ఎందుకు అంటే తను మకావ్ వెళ్ళలేకపోతుంది కదా, అందుకని తను చాలా డల్‌గా ఉంటుందన్నమాట. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.